సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకు చేరవేయడంలో ఎన్నికల సిబ్బంది అధికారులతో సమానంగా మీడియాపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్రపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. different stages of election already collector చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నోటిఫికేషన్ వస్తుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్ అఫీషియల్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్ లో ఈసీఐ ఇచ్చినటువంటి ఐటీ అప్లికేషన్స్ ద్వారానే అన్ని ప్రాసెస్ చేస్తాము. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈవీఎంస్ ని రెడీ చేస్తాము. ఈవీఎంస్ కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తాము. తర్వాత పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, వివిధ రకాలైనటువంటి వర్గాల ఎలక్షన్స్, పర్సన్స్ ఆన్ డ్యూటీ, తర్వాత సర్వీస్ ఓటర్స్, తర్వాత ఆబ్సెంటీ ఓటర్స్, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తాము. పోలింగ్కి ఒక రోజు ముందు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంస్, పోల్ మెటీరియల్ పోలింగ్ పర్సనల్ జరుగుతుంది. వాళ్ళ రోజు ముందు రోజు వెళ్తారు. నెక్స్ట్ రోజు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజు ఉదయం మనకి 1.5 అవర్ టైం ఫిక్స్ అయింది. పోలింగ్ ఫిక్స్ అయిన టైం కంటే 1.5 అవర్ ముందు మాక్ పోల్ చేస్తారు. మాక్ పోల్లో ప్రతి ఒక్క క్యాండిడేట్కి 50 ఓట్లు వేస్తూ జరుగుతుంది. వేసి అవన్నీ మళ్ళీ క్లియర్ చేసి యాక్చువల్ పోల్ అనౌన్స్ చేస్తారు. ప్రతి వారం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈవీఎంస్ గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఏంటి అంటే నిన్న పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మీడియా మిత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎలక్షన్స్ మీద. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఒకటి వచ్చేసి ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఒకటి అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది, మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు, ప్రాసెస్ అంతా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు. సో కౌంటింగ్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం. కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ క్యాండిడేట్స్ గురించి కానీ న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు. మీడియాలో కూడా ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింటింగ్ మీడియా ఉంది, అండ్ మూడవది సోషల్ మీడియా ఉంది. సో ఈ మూడు అంటే మా దగ్గర నుంచి మేము ఇవ్వకముందే లేదా ఎక్కడి నుంచైనా కూడా రాకముందే మీ దగ్గర నుంచి ఫస్ట్ న్యూస్